सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। उशन हवै वाजश्रवसः सर्वं वेद संददौ तस्य ह नचिकेता नाम पुत्रः आसा तगम्ह कुमारगं संतं दक्षिणासु नीयमानासु श्रद्धा आविवेश सो अमन्यत पीतोदकाः जग्धतृणाः दुग्धदोहाः निरिन्द्रियाः आनन्दा नाम ते लोकाः तान् सगच्छति ता ददत्। విశ్వజిత్ యాగం చేసి సమస్తాన్ని దానం చేశాడు వాజశ్రవసుడు. ఆయన కుమారుడు నచికేతుడు 5 సంవత్సరాల పిల్లవాడు. చివరగా తండ్రి ఇచ్చేటువంటి దానాలు చూశాడు. నీళ్లు కూడా తాగడానికి వెళ్ళినటువంటి ఆవులు కొన్ని, గడిదెన్ లేని ఆవులు కొన్ని, పాలు ఇవ్వలేనటువంటి ఆవులు కొన్ని, పిల్లల్ని కనలేనటువంటి ఆవులు కొన్ని, ఇలా నిరుపయోగమైనటువంటి ఆవులను ఇస్తూ ఉంటే చూచి తండ్రిని సమీపించాడు. ఎందుకని ఈ విధంగా దానాలు ఇచ్చేటువంటి వాళ్ళు అనంద నామ ఏతే లోకః సగచ్చతి తాన్ తా దదత్ ఇది. ఎవరైతే అలాంటి దాన ధర్మాలు చేస్తూ ఉండారో వీళ్ళు అనంద నామ ఏతే లోకః గచ్చతి అసుఖలోకః గచ్చతి ఇత్యర్థః. కనుక సుఖం లేనటువంటి లోకాల్ని పొందుతారు. కానీ మా తండ్రి ఇలా ఎందుకు చేశాడు అని అనుకోని చిన్న పిల్లవాడు, నిర్మలమైనటువంటి హృదయం, దోషాలు తెలియనటువంటి అంతఃకరణ, అందువల్ల తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం ఏమిటంటే ఉండి దానం చేయనటువంటి వాడు మాత్రం కాదు, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఉన్నదంతా కూడాను సర్వస్వం దదౌ, ఉన్నదంతా కూడా ఇచ్చేశాడు గనక ఇక మిగిలింది ఇస్తూ ఉన్నాడే కానీ అలా కాదు. కాబట్టి దానం చేయడంలో మాత్రం లోభత్వం అనేది వాజశ్రవసునిలో లేదు. సాధారణంగా అది ఎందుకు ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుందంటే ఇవి జనరల్గా ఉంటాయి, దాన ధర్మాల్లో కానీ పూజ కైంకర్యం ఇట్లాంటి వాటిల్లో ఉంటాయి. భర్త ఆలయానికి వెళుతూ ఉంటాడు, ఏమండి తొందరగా వెళ్ళిరండి, ఈరోజు మళ్ళీ మనం వేరే పనులు ఉన్నాయి తొందరగా, అట్లాదో కొబ్బరికాయ అక్కడ పెట్టాం వెళ్ళి అక్కడ 4-5 కొబ్బరికాయలు ఉంటాయి, అందులో కొబ్బరికాయ ఎత్తుకొని పోతూ ఉంటాడు అతను. ఈలోగా సడన్గా వచ్చి అదిగా అది 2 కొబ్బరికాయలే కదా ఏమైంది? ఆ ఆత్మనాత్మ వివేక జ్ఞానం ఆవిడికే ఉంది కానీ ఇతని అది కాదండి, ఇది ఎందుకు తెలుసా? అది పెద్దది, చిన్నది చిన్మయ స్వరూపునికి, పెద్దది పచ్చడికి. ఎందుకంటే ఇది తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఆ పూజారి సగం తీసుకుంటాడు కదా, పెద్ద చిప్ప సగం పోవడం కన్నా చిన్నది సగం పోవడం వివేక. ఈ విధమైనటువంటి వివేకం మాత్రం కాదు పాపం. ఉన్నదంతా కూడా సర్వస్వం దదౌ దత్తవాన్, సమస్తం ఇచ్చేశాడు గనక ఇక లేనటువంటి పరిస్థితి. సహోవాచ పితరం తాత కస్మై మాం దాస్యసీతి
ద్వితీయం తృతీయం తగం హోవాచ మృత్యవే త్వా దదామీతి. అదే సహా ఆ నచికేతుడు ఉవాచ పితరం తత, తత అంటే తాత అని అర్థం, నాన్న. అది డాడ్ ఏంటి, డాడ్, నాన్న. తాత కస్మై మాం దాస్యసీతి. కస్మై ఎవరికి, ఏ ఋత్విక్కి, మాం నన్ను, దాస్యసి ఇది నన్ను ఎవరికిస్తావు నాన్న? ఓ అది నన్ను ఎవరికిస్తావు? ఈ పీతోదకాహ జగ్దతృణాహ దుగ్ధదోహ నిరింద్రియాహ, ఈ గోవులనంతా కూడాను వాళ్ళకి ఇచ్చేసావు, అయిపోయింది. నేను మిగిలిన్నాను కదూ. సర్వస్వం దదవు దత్తవాన్, సమస్తాన్ని ఇచ్చేటువంటి వాడివి కనుక నేను కూడా మిగిలిన్నాను. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, అన్నీ ఇచ్చేశాడు గనక మా నాన్న, చివరిగా మిగిలినవి అవే గనక అవి దానం చేశాడు. మా నాన్నలో ఏ తప్పు లేదు. కానీ ఇలాంటివి ఇస్తే అనందానామ ఏతే లోకాహ గచ్చంతి, కాబట్టి అసుఖలోహాలకు చేరిపోతాడు కదా మా నాన్న. కనుక ఏదీ లేనప్పుడు అది ఇవ్వాలి. కానీ నేనున్నాను కదా, అన్ని సంపదలు అయిపోతే ఇవ్వాలి. మరి నేనున్నాను, నేను కూడా సంపదే. మా నాన్నకి సంతానం కూడా సంపదే. అర్థం కదా? కాబట్టి భూమి సంపదే, ధనము కేవలం ధనమే కాదు, ఏదైనా సంపదే. తనకి ఏదైతే ఉందో అది లక్ష్మి. సంపద అంటే లక్ష్మి. మరి నేనెవరు? సంతాన లక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇవన్నీ కూడాను పశు సంపద, అవన్నీ కూడాను లక్ష్మి సంపదలే. కనుక నేను ఉండేటప్పుడు నన్ను ఇచ్చేసిన తర్వాత వాటిని ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకని నేను కూడా ఆయన సంపదే గనక నన్ను పెట్టుకున్నాడే. అందువల్ల అసుఖ లోకాహ, సుఖం లేనటువంటి లోకాలకు మా నాన్న చేరతాడేమో. ఎందుకని? వాళ్ళన్నది యథార్థం కాదు, తన బిడ్డ కోసం దాచుకున్నాడు అనేది యథార్థం కాదు, తన బిడ్డను దాచుకోవడం మాత్రమే యథార్థం. కుర్రాడు చూడండి, ఈ ఆలోచన రాలేదు. ఏదైనా దానం చేయడం అంటే, పిల్లల్ని ఎవరు దానం చేస్తారు చెప్పండి? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఇక్కడ. అంటే వాళ్ళకి ఏ ఋత్విక్కి, కస్మై ఎవడికి, ఏ బ్రాహ్మణుడికి, ఏ ఋత్విక్కి నన్ను ఇస్తున్నావు. ఎందుకని? ఇప్పుడు ఇచ్చావు చూచావా, ఈ ఆవులన్నీ అన్ని నిరుపయోగం. వాళ్ళకి మేత పెట్టలేరు, నీళ్ళు తాగించలేరు, వాళ్ళు పాపం యాతన పడిపోతారు. ఇంకా నన్ను పంపిస్తే మంచిది ఆ పండితుల దగ్గరికి. ఎందుకని? ఏదో ఒక విధంగా ఉపయోగపడతాను. కనీసం మార్కెట్కి వెళ్ళి నశ్యమన్నా కొనుక్కొని వస్తాను. వాళ్ళు శాస్త్రం చదువుతుంటే నేను నశ్యం కొనుక్కొని ఇస్తాను. వాళ్ళకి ఏదైనా పాదసేవ చేస్తాను, వాళ్ళకి ఏదైనా నీళ్లు తోటి పెడతాను. ఇవన్నీ నేను చేయగలను. కనుక ఈ విధంగా నేనేమన్నా ఉపయోగపడతానేమో కానీ ఆ ఉపయోగపడినటువంటి నిరుపయోగమైనటువంటి వాటిని ఇచ్చావు ఎందుకు నాన్న అనేది మనసులో. కనుక నేనున్నాను కదా, వాటిని ఇస్తూ ఉన్నావు. కస్మై ఏ ఋత్విక్కి, ఎవరికి, ఏ బ్రాహ్మణుడికి, మాం దాస్యసి ఇది నన్ను ఇస్తావు నువ్వు అన్నాడు తండ్రితో. ఏం చెబుతాడు తండ్రి? పట్టించుకోలేదు, ఆయన పనులలో ఆయన ఉన్నాడు. పీతోదగాహ వాటినంతా ఇవ్వడం. మళ్ళీ పోయి ద్వితీయం, అది తమాష. కస్మై మాం దాస్యసీతి, నానట పోయాడు. మళ్ళీ వీటికి పోయి కస్మై మాం దాస్యసీతి, మళ్ళీ నానట పోయాడు. తృతీయం కస్మై మాం దాస్యసీతి ఇత్యర్థ. ఒకసారి అడిగాడు తండ్రి, సమాధానం చెప్పలే. పిల్లలు అంతే, వాళ్ళు ఏదంటే అది అడుగుతుంటారు, మనం పోతా ఉంటాం. వాడు వదలడు. నాకెప్పుడు కొనిపెడతావు? మళ్ళీ ద్వితీయం, నాకెప్పుడు కొనిపెడతావు? మళ్ళీ తృతీయం, నాకెప్పుడు కొనిపెడతావు అని తిరుగుతూ ఉంటాడు. నాన్న ఇది ఎప్పుడు తీసుకుపోతావు, అక్కడికి ఎప్పుడు తీసుకుపోతావు, నన్ను ఎప్పుడు పొమ్మంటావు సినిమాకి, నన్ను ఎప్పుడు పొమ్మంటావు, ఎక్కడ పొమ్మంటావు, నువ్వు ఎక్కడ చావురా. ఎందుకో తెలుసా? ఏదో పనిలో ఉంటాము, ఈ బాధలో వాళ్ళని తిడతాం. పాపం అదే జరిగింది. తగంహోవాచ మృత్యవేత్వా దదామీతి. పిత తండ్రి కస్మై మాం దాస్యసి అని అడిగితే 3 సార్లు నార్మల్ పా ఎక్కడో చావు. అది అక్కడ ఎవరికి ఇస్తావు నువ్వు అని అంటే మృత్యవే, యముడికి. త్వా నిన్ను దదామి ఇది అహం దదామి, పో మృత్యువుకి ఇచ్చేసాను పో అన్నాడు. అయిపోయింది ఇక్కడికి. ఈ కుర్రాడు ఆ మాట అనేసి ఆయన పాటికి ఆయన పోయాడు. పిల్లల్ని తిడతాం మనం, నిజంగా అనుకుంటావా? ఎక్కడో చోట దూకి చావు అంటే వాడు పోయి తెస్తాడా? లే, వాడు అనుకుంటా పోతాడు నువ్వే చావు.
నేనెందుకు నువ్వే చావు, వాడు ఎటు పెట్టి ముఖం నువ్వే చావు అంటే ఆవిడ కానీ ఇక్కడ అది అంతే. మనం పెద్ద పట్టించుకోం, తమాషా పిల్లల్ని అలా అంటాం, వెళ్ళిపోదాం. తండ్రి కూడా అట్లాగే వెళ్ళాడు. వీడు ఆలోచన చేస్తూ కూర్చున్నాడు. అరే మృత్యవే తాం దదామి ఇది అహం దదామి, నిన్ను చావుకి ఇచ్చేసాను, నేను యముడికి ఇచ్చేసాను, మృత్యువుకి ఇచ్చేసాను. మా నాన్న చెప్పాడు. ఎట్లా పోవాలని ఆలోచిస్తాడు. ఇక్కడ ఏదన్నా సుందర చేతన ఆశ్రమం అయితే అట్లా పట్టుకో దిండుగల బస్సు పట్టుకుని పోవచ్చు. మృత్యు యముడి దగ్గరకు పోవాలి. యముడి దగ్గరికి పోయేది ఎట్లా? చూడండి క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి. ఇంత శంకర భాష్యంలో శంకరాచార్యులు వారంట ఎలా పోవాలి మృత్యువు దగ్గరికి అని ఆలోచిస్తున్నాడట. తర్వాత అనుకుంటాడు, సరే నేను ఎలాగో పోతాను, అతనికి నేనేం ఉపయోగం? ఇదొకటి. మళ్ళీ ఎక్కడన్నా ఒక చోటకు పోతే మనం ఉపయోగంగా ఉండాలి. నేనేం ఉపయోగం అతనికి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకన్నా మించిన వాళ్ళు ఉండాలి. నేనెంతలోని కుమారగం సంతం చిన్న పిల్లవాడిని, నేను 5 సంవత్సరాలు నా వయసు. యమభటులు ఎట్లాంటి వాడు, పైగా ఆయన దగ్గర ఉండేటువంటి యమభటులు ఉండారే, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలాంటి అవి నేను చేయగలను. అవి పోయి ఒక మనిషిని పట్టుకొని వచ్చేయాలి, వాళ్ళైతే పట్టుకొని రాగలరు. నేను పోతే నన్ను విదిలించారు జనం, పోవాయి రాంబా లేదా రమ్మంటాడు యముడు. నేను ఏం ఉపయోగపడతానని. మరి మా నాన్న ఏంటి అట్లా? ఏదైనా సరే నేను పోవాల్సిందే, అది ఐడియా. ఏదైనా సరే నేను పోవాల్సిందే. ఎందుకో తెలుసా? తండ్రి మనసు తెలిసి మసలుకోవడం. ఈ కుర్రాడు చిన్నవాడు కాదు. చిన్నవాడైతే ఆత్మవిద్యను వినడానికి అర్హుడవుతాడా? అధికారి అవుతాడా? అధికారి ఎవరు తెలుసా? ఇక్కడ నచికేతుడు, 5 సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడు వినబోయేది. సామాన్యుడు కాదు, మీరు వింటారు. ప్రథమ బలిలోనే అతని యొక్క వైభవం అంతా మనకు తెలిసి వస్తుంది. అందుకని ఆలోచిస్తూ ఉన్నాడు, నో, తండ్రి మాట వృధా కాకూడదు, సత్యవాక్ పరిపాలన. కారణం ఏంటంటే దక్షిణాసు నియమానాసు, అది టైం. దక్షిణలు ఇస్తున్నటువంటి టైం, పరమ పవిత్రమైనటువంటి కాలం, యజ్ఞ సమాప్తి సమయం, పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి సమయం. ఎంతకన్నా ఏముంటుంది? అటువంటి అప్పుడు తెలిసి కానీ తెలియక కానీ అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు. ఏది చెప్పినా నిజమే పలకాలి, సత్యమే పలకాలి. కనుక మా నాన్న ఈ సమయంలో ఇది 2వ తప్పు అవుతుంది. మళ్ళీ మా నాన్న చెప్పింది జరగకపోతే కనుక నీకు మృత్యువుకి ఇచ్చేస్తున్నాను నిన్ను అన్నాడు గనక అది జరిగి తీరాలి. ఎందుకని? ఈ మంగళకరమైనటువంటి సమయంలో అబద్ధం ఉండడానికి అవకాశం లేదు. చూడండి, ఒకవేళ ఇదే కనుక అబద్ధం అయితే దీనివల్ల మా తండ్రి బాధలకు గురవుతాడు. ఏతే లోకాహ ఆనందానామ ఏతే లోకాహ తాన్ సగచ్చతి. కాబట్టి మా నాన్న మాట వృధా కాకూడదు. ఎందుకని? దక్షిణాసు నియమానాసు సమయే అదేడా. కాబట్టి ఒక్కొక్కసారి సత్యవాక్ పరిపాలన అంటే చిన్న విషయం కాదు. ఇది మనం ఎక్కడా చూడలేం, ఒక భారతీయ సంస్కృతిలో తప్ప. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా కనపడతాయి. అటు రామాయణానికి వెళితే ఒక ఇన్సిడెంట్ కనపడుతుంది, భారతానికి వెళితే ఒకటి కనపడుతుంది, చాలా చోట్ల ఉన్నాయి. రామాయణంలో రాముడు అడవికి ఎందుకు పోవాలి అసలు చూచారా? పితృవాక్ పరిపాలన. పితృవాక్ పరిపాలన, తండ్రి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టడం. తండ్రి ఏమని మాట ఇచ్చాడు? 3 వరాలు ఇస్తానన్నాడే కానీ రాముడు అరణ్యవాసానికి పోవాలనేది లేదు. కానీ పొరపాటు జరిగింది అంతా ఎక్కడంటే సంతకం పెట్టి ఖాళీ చెక్ ఇచ్చాడు. అది తమాషా, బ్లాంక్ చెక్. అది డేంజర్ ఎప్పుడు కూడా. నువ్వు ఎంత రాయి తెలుసుకున్నావు, కనీసం అంకెళ్ళన్నా వెయ్యి, అక్షరాలు ఇంకొకటి రాస్తాడు. అర్థమవుతుంది? అంతేగాని బ్లాంక్ చెక్ ఇచ్చేటప్పటికి దాన్ని ఎట్లా క్యాష్ చేసుకుంటారో తెలియదు. ఎన్ని లక్షలకు రాస్తారో, ఎన్ని కోట్లకు రాస్తారో. అర్థమవుతుంది? కాబట్టి నీకు 3 వరాలు ఇచ్చానన్నప్పుడు ఏమిటా వరాలు, ఎలాంటివి కావాలి అని అడగకుండా మోహవశాత్, ఇక్కడ క్రోధవశాత్, అందుకు చెప్తున్నాను. మోహవశాత్, మోహం వల్ల ఆల్ రైట్ తీసుకో 3 వరాలు అని అంటే ఇప్పుడు కైకేయి క్యాష్ చేసుకున్నది. కేవలం ఆ పొరపాటు వల్ల జీవితాన్ని పోగొట్టుకున్నాడు దశరథుడు. చూచారా? కానీ రాముడు మాత్రం స్టిక్ అని అయిపోయాడు దానికి. ఎందుకో తెలుసా? తెలిసి కానీ తెలియక కానీ మా నాన్న అన్నాడు కనుక అన్నాడు. ఇదనుకున్నానంటే మరి ఏదనుకున్నావు నువ్వు? ఇచ్చేసావు కదా, ఆవిడ కోరుకున్నది, నేను పోవాల్సిందే. అది రాముడి డెసిషన్.
కారణం ఏంటో తెలుసా? నేను గనక పోకపోతే మా నాన్న మాట తప్పిన వాడవుతాడేమో, మాట తప్పిన వాడైతే అసత్యం పలికిన వాడవుతాడేమో, అసత్యం పలికినటువంటి వాడైతే అనందానామ ఏతే లోకాహ స గచ్చతి దశరథ. కనుక అలా జరగడానికి అవకాశం లేదు. అది రాముడు. అలాగే పాండవుల విషయంలో కూడా జరిగింది. అమ్మ, మా, మమ్మీ అని వచ్చి పిల్లవాడు కదా, ఓకే ఏనా ఏరా, నీకేం తెచ్చానో చెప్పుకో. ఇటువంటివన్నీ మంచివి కాదు. మన దగ్గర ఉండే ఇవన్నీ చెప్పేస్తే పోలా, చెప్పుకో. ఏమే జ్యోతిష్కం చదువుకోను అంటే ఏమని చెప్పుకో నాయన, ఏం తెచ్చినా పర్వాలేదు, 5 మంది సమానంగా పంచుకో. ఎవరు? ద్రౌపది. కానీ తమాషా చూసారా? అది కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది. అఫ్కోర్స్ దీని మీద ఒక 2-3 రోజులు మాట్లాడచ్చు అనుకోండి. ముఖ్యంగా చెబుతా, ఆ మాట అనేసిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తారు పాండవాహ ఏమని. మా అమ్మ అన్నది గనక మాతృవాక్ పరిపాలన. అంతవరకే కాదు, దాంట్లో చాలా ఉండయి. మాతృవాక్ పరిపాలన బాగుంది. తెచ్చుకున్న అర్జునుడు ఏం కాను, 5 మంది పంచుకోవాలి. తమాషా. ఆఫ్ కోర్స్ ద్రౌపది ఏమనుకోవాలా, ఏంటా ఇది కర్మ అని. నో, ఆవిడ ఏం మాట్లాడలా. నాయన తెలియకుండా అనేశానరా, సర్దుకోండి అని కుంతి మాట్లాడలా. కానీ తమాషా ఏంటి తెలుసా? మహాభారతంలో భీష్మ, ద్రోణ ఇట్లాది వాళ్ళంతా మహాత్ములంతా కూర్చొని డిస్కస్ చేశారు దీని మీద. ఎవ్వరు కూడా తప్పుపట్ల, అందరూ కలిసి అంగీకరించారు ఈ గొప్పతనాన్ని. బాగులే. ఎందుకో తెలుసా? వాక్ పరిపాలన అంటే అది, సత్యవాక్ పరిపాలన అంటే అది. కనుక ఇవన్నీ ఇతర సంస్కృతులకు అర్థం కానటువంటి విషయాలు. ఇప్పుడు వాటిల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం, ఎందుకంటే ఉపనిషత్ అదే సంతతిలో, అదే సంస్కృతిలో ఆవిర్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి బిడ్డ గనక వాచం అన్నం, శ్రవ ఏది తద్దాన నిమిత్తం, అంత అన్నాన్ని దానం చేసినటువంటి వాళ్ళ ముత్తాత, తాత, తన తండ్రి విశ్వజిత్ త్యాగం చేసినటువంటి వాడు, సర్వస్వాన్ని దానం చేసినటువంటి తండ్రి, అటు తాత చూస్తేనేమో అన్నదానం చేసినటువంటి వాడు, మంచి యశస్సు కలిగినటువంటి ఫ్యామిలీ, అందులో నుంచి వచ్చాడు గనక అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి ఈ బిడ్డ మా తండ్రి ఎట్టి పరిస్థితుల్లో కూడాను అసత్యం పలకడానికి అవకాశం లేదు అని నిర్ణయించుకొని యముడి దగ్గరికే పోవడానికి నిర్ణయించుకున్నాడట. బహూనామేమి ప్రథమః బహూనాం ఏమి మధ్యమః కిగంస్విత్ యమస్య కర్తవ్యం యత్ మయా ఆద్య కరిష్యతి. ఇప్పుడు అనుకుంటాడు, తనలో తాను ఆలోచించుకుంటున్నాడు, ఏమిటి బహూనాం ఏమి ప్రథమః అహం, బహూనాం శిష్యాణాం పుత్రాణాం ఏమి గచ్చామి ప్రథమః సన్. ప్రథమః సన్. చాలామంది పుత్రులు ఉంటారు, చాలామంది శిష్యులు ఉంటారు. ఇక్కడుండే వాళ్ళల్లో కానీ, నేను యమలోకం పోతే యమలోకంలో కానీ, కాబట్టి అక్కడుండేటువంటి వాళ్ళల్లో బహూనాం ఏమి ప్రథమః, వాళ్ళందరిలో నేను ప్రథముడుగా ఉంటాను. చూచారా ఎంత ధైర్యం ఉందో. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అది ధైర్యమా అహంకారమా స్వామీజీ? 5 సంవత్సరాల కుర్రవాడు, అక్కడ ఉండేవాళ్ళు ఎవరో తెలియకనే వాళ్ళందరిలో నేను ప్రథముణ్ణి, ఐ స్టాండ్ ఫస్ట్ అని అంటా ఉన్నాడంటే అహంకారమేమోనని. నో, ఎందుకో తెలుసా? బహూనామేమి మధ్యమః. కొందరిలో నేను ప్రథముడుగా ఉంటాను, అక్కడ కొందరిలో నేను మధ్యముడుగా ఉంటాను. దాని అర్థం ఏంటో తెలుసా? నాకన్నా గొప్పవాడు కూడా ఉంటాడు, అప్పుడు నేను మధ్యముడిగా ఉంటాను. ప్రథమః సన్ బహూనాం శిష్యాణాం పుత్రాణాం వా ఏమి ప్రథమః సన్, నేను మొదటివాడిగా ఉంటాను. కొందరిలో మాత్రం మధ్యముడిగా ఉంటాను. అంటే దాని అర్థం ఏంటి? నా అథమః కదాచిదపి. ఉంటే ప్రథముడిగా ఉంటాను,
లేదా మధ్యముడు కన్నా ఉంటాను కానీ అధముడుగా మాత్రం నేను ఉండను. జ్ఞానాన్ని పొందడానికి, ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ఇదేనేమో అర్హత. ముందు మనం కూడా తయారు చేసుకోవాలి. ఉంటే పుత్రాణం శిష్యాణం మధ్య, ఇదిగో ఆయనకి చాలా మంది కొడుకులు ఉండాలి. ప్రతి కుమారుడు ఆలోచించుకోవాలి, నేను నంబర్ 1 మా నాన్నకి ఆదర్శంలో. ఒకవేళ కాకపోతే నంబర్ 2లో అన్నా ఉండాలి, కానీ అధముడుగా మాత్రం ఉండకూడదు. నా అధమః కదాచిత్ అపి, కదాచిత్ అపి అహం అధమః నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అధముడుగా ఉండడానికి అవకాశం లేదు. ఉంటే ప్రథముడుగానా ఉండాలి, లేక మధ్యముడుగానా ఉండాలి. ఇది నా క్యారెక్టర్. చూసారా? కాబట్టి ఇది తప్పు కాదు. ఇది ఎందుకని? నేను ఉత్తముడుగా ఉండాలి ఎప్పుడు, లేదా మధ్యముడుగా ఉండాలి, లేకపోతే అధముడుగా ఉండకూడదు. ఆ రెండు కాకపోతే అధముడుగా ఉండకూడదు, మధ్యముడుగన్నా ఉండాలి, ఉత్తముడుగన్నా ఉండాలి. దీని శాస్త్రం చెప్పేది ఏంటంటే, ఉత్తముడు ఎవరంటే పుత్రాణం శిష్యాణం, అటు శిష్యుల్లో కానీ పుత్రుల్లో కానీ తండ్రికి ఎవడు ఉత్తమ పుత్రుడు, గురువుకు ఎవరు ఉత్తమ శిష్యుడు అనంటే శాస్త్రం 3 రకాలుగా చెప్పి. ఎట్లాగో తెలుసా? తండ్రి మనసులో ఏదైతే ఉందో తండ్రి చెప్పకనే తెలుసుకొని చేసేవాడు ఉత్తముడు. తండ్రి చెప్పిన తర్వాత చేసేవాడు మధ్యముడు. చెప్పినా చేయనివాడు ఇది ఇది ఉత్తమః మధ్యమః అధమః అంటే ఇది డెఫినేషన్. అట్లాగే గురువు చెప్పకనే తెలుసుకొని చేసేవాడు ప్రథమః. గురువు చెబుతూ ఉన్న చేసేవాడు, అయ్యా ఇలా చేయి అలా చేయి, ఓకే అంతవరకు చేసేసి మధ్యముడు. చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నెన్నిసార్లు చెప్పినా, మరెన్నిసార్లు చెప్పినా ఆయన నచ్చికేతుడు మాత్రం కాదు, ఆయన ఎవరైనా కానీ సరేనా. కాబట్టి చెప్పగానే చేసేవాళ్ళు, చెబితే చేసేవాళ్ళు, చెప్పినా చేయని వాళ్ళు. ఇది ఇప్పుడు అంటాడు, నన్ను అసలు చెప్పకుండానే యమధర్మరాజు దగ్గర పోతే కూడా ఆయన చెప్పగానే, ఒక ఆయన కనుక ఇట్లా కనుక అన్నాడు అనుకోండి, ఇట్లా ఇది యముడికి ఏమి జ్ఞాపకం రాక నన్ను అడక్క, నేను వెంటనే చెప్తా పలానా పార్టీ వాళ్ళని పట్టుకొని వచ్చేదాన్ని. ఆయన మనసులో ఉండగానే నేను చెప్పేస్తాను, అది ప్రథముణ్ణి. లేదా ఆయన చెప్పాడు అనుకో, నాయన నువ్వు పోయి భూలోకాన్ని పోయి పలానా పార్టీ వాళ్ళని పట్టుకోరా, మధ్యమహ నాయన తీసుకురారా, మర్చిపోయినాను. అర్థమవుతుంది. కానీ వీడు అనుకుంటున్నాడు, ఇది ఒక ఆత్మజ్ఞానం పొందాలనుకునే ముముక్షువుకు ఉండాల్సిన లక్షణం, నేను ప్రథముడుగా ఉండాలి. ఒక్కరి దగ్గర ఒక మాట చెప్పించుకోకూడదు, లేదా చెబితే చేస్తూ మధ్యముడుగా ఉండాలి. అంతేగాని రెండవసారి తెప్పించుకోకూడదు. రెండవసారి చెబితే గుండె కుంచుకుపోవాలి. నా వరకు నేను చెప్తాను, నాకు ఏదైనా ఒక విషయం కనుక మీరు అడగండి, కావాలంటే మా ఆశ్రమం ఉండేవాళ్ళు, నాకు ఏదైనా జ్ఞాపకం రాకపోయింది అనుకోండి, ఒకరోజు చేయాల్సిన పని, చాలా బాధపడిపోతాను. ఏమైంది నా మనసు, ఏమైంది నా బుద్ధి, ఎందుకు ఇట్లా అయింది నాకు, వాళ్ళతో 1000 సార్లు అంటాను నేను, సాధ్యమైనంత వరకు కానీ అంతే. సరేనా? ఇది గొప్పతనం కాదు, మనం ప్రయత్నం చేయాలి దీనికోసం. ఈ మాత్రమే ప్రయత్నం చేయలేకపోతే ఆత్మజ్ఞానాన్ని పొందలేం. కనుక బహునామేమి ప్రథమః బహునామేమి మధ్యమః కిగంస్విత్ యమస్య కర్తవ్యం. అది యత్ మయా అద్య కరిష్యతి, యత్ దేనిని మయా నన్ను ఇవ్వడం చేత, మా తండ్రి నన్ను ఇస్తున్నాడు యముడికి, ఇలా ఇవ్వడం వల్ల అద్య అదునా ఇప్పుడు కిం కరిష్యతి, ఏం చేయాలనుకుంటున్నాడు మా నాన్న యముడికి ఇచ్చి ఆలోచిస్తున్నాడు. నేనేమో ఉంటే ప్రథముడుగానే ఉంటాను, లేదా మధ్యముడుగానే ఉంటాను, అంతేగాని అధముడుగా ఉండను. ఇది నా క్యారెక్టర్. అట్లాంటి నన్ను యముడికి ఇస్తున్నాడు కదా మా నాన్న, అక్కడ ఏం చేయించాలనుకుంటున్నాడు నా చేత? విచారిత్వాను, అంతే, ఇంకేం లేదు. ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేయించాలనుకుంటున్నాడు. కానీ తెలుసు, నిజంగా మా నాన్న ఇంత తెలివిగల కుర్రవాడికి నిజంగా యముడికి ఇస్తున్నాడా తండ్రి? తండ్రి పొరపాటు అంటే కోపం మీద చావరా అని అంటే బిడ్డ చచ్చిపోవాలని తండ్రి అనుకుంటాడా? ఇది తెలియనివాడా నచికేతుడు? తెలుసు. క్రోధవశాత్ ఉక్తవాన్ పిత, క్రోధవశాత్. అక్కడేమో దశరథుడు మోహవశాత్, ఇక్కడేమో క్రోధవశాత్, కోపం రావడం వల్ల
క్రోధవశాత్ ఉక్తవాన్ పిత తథాపి, అయినప్పటికీ కూడా తత్పితు వచః మృష మా భూత్. అదేట క్రోధవశాత్ ఉక్తవాన్ పిత. కేవలం ఎందుకన్నాడు మా నాన్నంటే కోపంతోనే అన్నాడు. నేను ద్వితీయం తృతీయం వెళ్ళి అడుగుతున్నా, కస్మై మాం దాస్యసీతి కస్మై మాం దాస్యసీతి అని అడుగుతున్నా. ఆ కోపంలో క్రోధవశాత్ ఉక్తవాన్ పిత తథాపి, అయినప్పటికీ కూడాను, ఆయన కోపంతో అన్నప్పటికీ కూడాను తత్పితు వచః మృష మా భూత్, మా తండ్రి యొక్క మాట మాత్రం మృష అబద్ధము మా భూత్ కావడానికి అవకాశం లేనే లేదు. సత్యవాక్ పరిపాలన జరగాల్సిందే. ఇలా అబద్ధం చెప్పడం వల్ల, దక్షిణాలు ఇచ్చేటువంటి పవిత్ర సమయంలో మా తండ్రి అబద్ధాలు చెప్పడం వల్ల ఆయనకి మరేదో ఆనందాల నామలోకాలు గనక ప్రాప్తిస్తే నేను సహించలేను. కాబట్టి ఇది జరిగిపోవాల్సిందే. నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఖమాన్ అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ ఆజాయతే పునః. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు చెప్పావు కదా మృత్యువుకి ఇచ్చానని, ఇచ్చేసిన వస్తువు ఇక నీది కాదు నాన్న. ఎందుకని? దక్షిణాసు నియమానాసు. ఇప్పుడు నువ్వు ఏమి ఇస్తూ ఉండినా అవి దక్షిణలే. దక్షిణ ఇచ్చేసిన తర్వాత తిరిగి పుచ్చుకోవడం అనేది లేనే లేదు. అది దాతృత్వం కానీ కాదు. దానం చేసిన దాన్ని తిరిగి అడగడానికి అవకాశం లేదు. కనుక దక్షిణాసు నియమానాసు. సమయం అది. అందరికీ దక్షిణలు ఇస్తూ ఉన్నావు. అప్పుడు నేను అడిగాను కస్మై మాం దాస్యసి ఇతి అని, మృత్యవే దదామి ఇతి. నిన్ను చావుకి ఇచ్చేసాను రా, మృత్యువుకి ఇచ్చాను, యమధర్మరాజుకి ఇచ్చానని చెప్పావు. అయిపోయింది నాన్న, నువ్వు ఇచ్చేసావు గనక ఐ బిలాంగ్ టు యమ. ఫో. అనుపశ్య. పశ్య అంటే చూడు అని అర్థం. అనుపశ్య అంటే చక్కగా చూడు నాన్న అంటే చూసిన దాన్ని మళ్ళీ చూడడం అనుపశ్య. రికలెక్ట్ చేసుకోవడం అంటాం చూచారా, అది. అనుపశ్య యథా పూర్వే యథా ఏన ప్రకారేణ ఇది, ఏ విధంగా అయితే యథా పూర్వే పితృ పితా మహోదయ తవ, పితృ పితా మహోదయ తవ పూర్వే, నీ పూర్వీకులు నాన్న యథా ఏన ప్రకారేణ, ఏ విధంగా అయితే పూర్వే నీ పూర్వీకులు నాన్న తవ, నీ పూర్వీకులు పితృ పితామహోదయ తవ. కాబట్టి మీ నాన్న మీ తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడాను ఎలా జీవించారో అనుపశ్య. అప్ప చూచారా నాన్న, మీ పూర్వీకులంతా ఎలా జీవించారో ఒక్కసారి ఆలోచించు నాన్న, ఒక్కసారి చూడు దాన్ని, వాళ్ళు ఎలా జీవించారో. అనుపశ్య ప్రతిపశ్య తథా అపరే, తథా అలాగే, యథా పూర్వే నీ పూర్వీకులు ఎలాగైతే జీవించారో తథా అలాగే అపరే ఇతరులు కూడా ఎలా జీవించారో. ఎవరు వాళ్ళు? ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా నాన్న, పాండవులు, దశరథుడు, రాముడు, శిబి చక్రవర్తి చూచారా, సత్యవాక్ పరిపాలన అవన్నీ కూడా. హరిశ్చంద్రుడు యథా పూర్వే తథా అపరే, నీ పూర్వీకులు అపరే ఇతరులు వీళ్ళందరూ కూడాను. ప్రతిపశ్య, దీన్ని చక్కగా చూడు నాన్న, బాగా చూడు, జ్ఞాపకం చేసుకో. అనుపశ్య ప్రతిపశ్య అంటే వాళ్ళెవ్వరూ అబద్ధం చెప్పలేదు నాన్న, మీ పూర్వీకులు అబద్ధం చెప్పలేదు. అలాగే ధర్మం తెలిసిన మహాత్ములు ఎవరు కూడా పూర్వం అబద్ధాలు చెప్పలేదు. ఇవన్నీ చూడు నా. అనుపశ్య ప్రతిపశ్య, దీన్ని చక్కగా చూడు, వీక్షించు, చూడు. అసలు వీళ్ళ పూర్వీకులు అబద్ధాలు చెప్పకుండా సత్యవాక్ పరిపాలన చేశారని, ధర్మబద్ధంగా జీవించారని ఎట్లా తెలుసు నచికేతుడికి? అది తమాషా. నచికేతుడికి ఎట్లా తెలుసు? 5 సంవత్సరాల కుర్రవాడు, కుమారగం సొంతం, తండ్రే చెప్పాడు. అది తమాషా, తండ్రే చెప్పాడు. అది ఉపనిషత్తును చూడాల్సిన కోణం అది. తండ్రే చెప్పాడు. మనం పిల్లలకు చెప్తుంటాం, నాన్న మీ తాత ఇలాంటి వాడురా, ఇలాంటి వాడు,
ఇలాంటి వాడు, ఇంత గొప్పవాడు, ఇలాంటి పనులు చేశాడు, అప్పుడు ఇలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, అన్ని కొంపలు ముంచాడు అని మనం పిల్లలకి ఎన్ని చెప్తుంటాడు. వాడు ఆలోచించుకుంటూ ఉంటాడు, అబ్బా ఇంతవాడా మా తాత, వాళ్ళ తాత ఇట్లాంటి వాడా, మా నాన్న ఇట్లాంటి వాడా అని వాడు స్కూల్లో కూడా పోయి చెప్తుంటారు పిల్లలు, ఏయ్ మా తాత విషయం నీకు తెలుసా అని. వాడు అంటాడు, మా తాతకి మీసాలు ఇక్కడికి ఉన్నాయిలే రోజుకి కూడా. అర్థమవుతుందా? ఇదంతా ఎక్కడ వస్తుందంటే ఈ గొడవ చెప్పేది మనమే, పిల్లలకి వాళ్ళకి తెలియదు. తాతల గురించి వాడికి ఏం తెలుసా, మనల గురించి వాడికి తెలియదు. మన కథ వాడికి తెలిస్తే ఇంక మళ్ళీ మనతో మాట్లాడు. తాతల గురించి ఏం తెలుస్తుంది కాబట్టి తాతల గురించి చెప్పింది మనమే, అది తమాషా. కనుక ఈ పిల్లవాడికి నచికేతుడికి, నానా మీ తాతలు ఎలాంటి వాళ్ళు, పితామహోదయ తవా ఇలాంటి వాళ్ళు ఇలా జీవించారంటే ఇదంతా కూడా తండ్రి చెప్పిందే ఒకప్పుడు. బాగా అర్థం చేసుకోండి మీరు. అదే రిపీట్ చేస్తా ఉన్నాడు. కనుక ఇటువంటి వంశం కదా మనది. తథా అట్లాగే ఇతరులు కూడా జీవించారు. వాళ్ళు ఇది ఎలా ప్రవర్తించారు, అసత్యం చెప్పకుండా ధర్మ జీవనాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే సాగించారో దాన్ని ఒక్కసారి చూసుకోనమ్మా అంటాడు. అంటే నువ్వు మాట ఇచ్చేసావు కదా, నిన్ను ఎముడికి ఇస్తున్నాను, మృత్యువే దదామి ఇది అని చెప్పావు కదా, మళ్ళీ ఆ మాట వెనక్కి తీసుకోకనన్నా వెళ్ళిపోతాను. ఎందుకంటే సస్యమివ మత్స్య పచ్యతే, సస్యమివ ధాన్యంలాగా రైస్, సస్యమివ మర్త్య పచ్యతే. మర్త్య మనుషుడు. ఈ ప్రపంచంలో ఎవరైతే జీవించారో మనుషులుగా వీళ్ళంతా కూడా ఏమవుతారో తెలుసా నాన్న? చూడండి పిల్లవాడు, వీడికి ఎంత నాలెడ్జ్ ఉందో. సస్యమివ పచ్యతే, అది సస్యమివ ధాన్యం ఏ విధంగా అయితే పక్వమై నశించిపోతా ఉందో అట్లాగే సస్యమివ ఆజాయతే పునః, సస్యం ఇవ ధాన్యం లాగానే పునః మళ్ళీ ఆజాయతే ఆవిర్భవతి ఇది, మళ్ళీ పుడుతూ ఉండాలి. కాబట్టి ధాన్యం ఏదైతే ఉందో అది చక్కగా పక్వం అయిపోతుంది, ఆ తర్వాత నశించిపోతుంది, ఎక్కడికో పోదు, మళ్ళీ తిరిగి పుడుతుంది. అదే ఎరువు వేసి మళ్ళీ అదే తయారై పుడుతుంది. అట్లాగే ఈ ప్రపంచంలో మనుషులు కూడా పుడుతూ ఉంటారు నాన్న. ధాన్యం ఎట్లాగైతే పక్వమై నశించిపోతా ఉందో మనుషులు కూడా పక్వమై నశించిపోతారు. అంటే ధాన్యం, ఇప్పుడు వరి ధాన్యం తీసుకొచ్చామనుకోండి, రైసు బియ్యం, ఈ బియ్యం ఎట్లా పక్వం అవడం అంటే అన్నం చేస్తేనే కదా. కాబట్టి ధాన్యం తయారైంది, దాన్ని తీసుకెళ్ళి మీరు అగ్ని మీద పెడతారు, అప్పుడు పక్వం అవుతా ఉంది. అది ఆడ. అంతేగాని బియ్యం పోస్తే ఎవరు తింటారా? లాస్ట్ స్టేజ్లో తప్ప. అది కూడా తినే స్టేజ్ ఒకటి ఉంది, దాని పేరు ఏం బియ్యం? ఏం బియ్యం అది? వాత బియ్యం అంటారు. వాత బియ్యం. అంతవరకు బియ్యం వార్చుకొని తినడం, వార్చుకునే అవకాశం లేనప్పుడు ఆ బియ్యం వాత బియ్యం అయిపోతుంది. వాత బియ్యం అంటే ఏంటో తెలుసా? చూసారా లేదో, శవాన్ని తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా బియ్యం నోటి దగ్గర వేస్తారు. ఏంటి దాని అర్థం? పీతోదకా, ఉన్నదంతా తినేచావు, ఇక లేదు, కొద్దిగా వేశాము పో. సరే తమాషా, అది వాత బియ్యం. కాబట్టి మనం ఈ బియ్యం తీసుకెళ్ళి అలాగే తినలేం గనక దాన్ని పక్వం చేస్తాం, అన్నంగా తయారు చేస్తాం. అట్లా అన్నంగా మెత్తగా తయారు కావాలంటే కింద ఏముండాలి? అగ్ని. అగ్ని వల్ల పక్వం అవుతుంది బియ్యం. సస్యమివ మర్త్య సస్యమివ పచ్యతే. ఎట్లాగైతే బియ్యము అగ్ని వల్ల పక్వం అవుతూ ఉందో, ఈ అగ్నికి అధిష్టానమైనటువంటి సూర్యుడు వల్ల ఈ దేహం పక్వం అవుతా ఉంది నాన్న. అంతే, సూర్యుడి వల్ల. అక్కడ బియ్యాన్ని ఉడికించేది అగ్ని, నిప్పు. ఇక్కడ మనల్ని ఉడికించేది సూర్యుడు. సూర్యుడు. వంకాయ తీసుకెళ్ళి మనం కూర చేసామనుకోండి, కూర చేయకముందు ఎట్లుంటుంది, చేసిన తర్వాత ఎట్లుంటుంది. అట్లాగా మంచి ఎండలో ఎక్కడికన్నా పోయొచ్చామనుకో పచ్చదే. అంతే. సస్యమివ మర్త్య పశ్యతే. కాబట్టి మొట్టమొదటి దశలో ఏమో తాజా కూరగాయలు తాజా కూరగాయల్ని అలాగే పెడితే, ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా
సెకండ్ స్టేజ్లో వాడిపోవడం. అంతేనా? ఆ తర్వాత తీసుకెళ్ళి కనుక పొయ్యి మీద పెడితే మాడిపోవడం. ఆ తర్వాత ఎక్కడి ఊడిపోవడం, రాలిపోవడం. ఇంతేనా నా సస్యమివ మర్త్యః పశ్యతే. కాబట్టి ఈ కూరగాయలు తీసుకొని వచ్చినప్పుడు తాజా కూరగాయలుగా ఉండడం. ఏంటా తాజా కూరగాయలు అంటే పిల్లలు చూడండి తాజాగా ఉంటారు. ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చిన తాజా కూరగాయలు, వెజిటబుల్స్ ఎట్లాగైతే ఉంటాయో పిల్లలు కూడా నవరవలాడుతూ ఉంటారు. మధ్యకు వచ్చేటప్పటికి వంకాయలు ఎట్లా వాడిపోతాయా? మిడిల్ ఏజ్ క్రైసిస్, మిడిల్ ఏజ్ ప్రాబ్లం వల్ల అక్కడ అందరూ వాడిపోయి. ఎందుకంటే ఆడికి వచ్చేటప్పటికి అన్ని ప్రాబ్లమ్సే. ఎవరిని చూసినా పిల్లవాడు అట్ట కనపడుతుడు, వాడు తాజా. ఎందుకని ఆ జీవితం ఆ దశలో మజా. ఇప్పుడు ఇక్కడ ఉడికిపోయింది కాజా. అందువల్ల ఇదని ఎవరినైనా చూడండి, ఏదో శృతి మందిరంలో నవ్వాల్సిందే కానీ దాటితే మళ్ళీ ఇంతే. అందుకని ఆలోచించుకోండి, ఎక్కువ రూములు కట్టాం, ఇక్కడే ఉండిపోతురు కానీ హాయిగా తాజాగా ఉండొచ్చు, మజా. అదో తర్వాత ఏమో వాడిపోవడం. ఆ తర్వాత చివరి దశలో అసలు రూపమే ఉండదు. చూడండి, ఇప్పుడు మనం బెండకాయ తీసుకెళ్ళి వేసి బాగా వేపుడు చేసేసిన తర్వాత ఒక్కోసారి అడుగుతాం మనం కూరగాయలు. నేను అడుగుతాను, మీ విషయం నాకు తెలియదు కానీ ఇది ఏం కూర అని అడుగుతాను. దాని పేరు బజ్జీ, వంకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఆ బజ్జీ. ఎందుకో తెలుసా? విచిత్రంగా చదువుతుంటారు. ఇదేంటి అంటే వంకాయ పచ్చడి అని. మామూలు వంకాయ అయితే మనకు అర్థం అవుతుంది, వంకాయ పచ్చడి అర్థం కాదు. తింటుంటే దీంట్లో ఏది కనపడదు, వంకాయ కనపడదు. ఏమైంది? పచ్చడి. ఎందుకు? రూపమే పోయింది. అందువల్ల ముసలితనం వచ్చేటప్పటికి పచ్చడి మనకు చూసి ఏనా సుదర్శిత క్వశ్చన్ అది. అదే నా దగ్గర క్వశ్చన్ లేదు. మీరు 90 వచ్చినప్పుడు అయినా రండి, ఉంటే నేను ఇట్లాగే మాట్లాడతాను కానీ మొబైల్ క్వశ్చన్ లేదా అదే. మీ ప్రేమలే కదా మా శ్రీరామ రక్ష. అంతే, దట్స్ ఆల్. అంతే. therefore ఆ దశకు వచ్చినప్పటికీ అట్లా అవుతూ ఉంది. ఒక దశలో రూపం లేకుండా పోతుంది, రాలిపోతా ఉంది. నానా సస్యమివ మర్త్యః పశ్యతే సస్యమివ పునః ఆజాయతే. ధాన్యంలాగా మనిషి కూడా గతించిపోతూ ఉన్నాడు. గతించి నశించినటువంటి వాడు మళ్ళీ తిరిగి పుడుతూ ఉన్నాడు. అన్న ధాన్యం ఎట్లాగో మనిషి జీవితం కూడా అట్లాగే ఉంది. ఏవం అనిత్య జీవలోకే కిం వృషాకరణేనా. అది ఇటువంటి అనిత్యమైన ఈ ప్రపంచంలో, ఈ లోకంలో కొంతకాలం నుండి ఈ ప్రపంచంలో మనం పోతాం. ఈలోగా అబద్ధాలు చెప్పాలనా, మోసాలు చేయాలనా, ఏమేం చేయాలా, ఇవన్నీ చేసి ఏమి సాధించాలి? అనందానామ ఏతే లోకాః గచ్చతి, అసుఖ లోకాః గచ్చతి. కనుక ఇక్కడ ఎంతో కాలం మనం ఉన్నాం. ఈ మాత్రానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాన్న నన్ను పంపించేసే, నేను యమలోకానికి వెళ్ళిపోతాను. నీ మాట వృధా కాకూడదు. వృషా మా భూత్. ఎందుకని? అనిత్య జీవలోకే ఏవం, ఈ విధంగా సస్యమివ, ఈ విధంగా ఏవం అనిత్య జీవలోకే కిం వృషాకరణేనా. కనుక నాన్న పాలయ ఆత్మనః సత్యం. సత్యం పాలయ. నాన్న సత్యమునే మనం పరిపాలించు, నువ్వు పాలయ, నడుచుకో, ప్రవర్తించు. ఆత్మనః నీకు సంబంధించి మాత్రం నాన్న అసత్యం వద్దు నాన్న. ఒకవేళ క్రోధవశాత్ కోపంగా నువ్వు అన్నా దక్షిణాసు నియమానాసు, ఇంత పరమ పవిత్రమైనటువంటి సమయంలో నువ్వు అన్నావు గనక ఆ మాట తప్పదు నాన్న, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు తండ్రి అనుకుంటాడట, సత్యం బలకమని నేనే నేర్పించాను, ఇది ఇట్లా తిరుగుతుందని నేను ఊహించలేదు. నా బిడ్డకి నేను పట్టించిందంతా పట్టింది. తల్లి పట్టించిన పాలేమన్నా పట్టలేదేమో కానీ నేను పట్టించిన జ్ఞానం నా బిడ్డ బుద్ధికి చక్కగా పట్టేసింది. ఎలా పంపించేది? కాన్వర్ట్. పంపించక తప్పదు, కనుక పంపించవలసిందే. ఎక్కడికి? యమధర్మరాజు. అప్పుడు అనుకుంటాడట, చూడు ముందు నేను పోవాల్సిన వాడిని,
వయసును బట్టి ఎవరు పోవాలి? నేను పోవాలి. కానీ నా బిడ్డ 5 సంవత్సరాల బిడ్డ పోతా ఉన్నాడు యమలోకం. ఇట్లాగే ఉంటుంది. అందరం పోయేవాళ్ళమే. ఇది క్యూ, ఇది క్యూ. భోజనానికి క్యూ ఉన్నట్టుగా క్యూ. కానీ ఒక్కొక్కరు ముందెళ్తారు. నాకు తెలిసినంత వరకు క్యూ అంటే ఒకరి తర్వాత ఒకరని నేను అనుకుంటున్నా. అంతేనా? ముందున్న వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ అది కదా. కాబట్టి ముందున్న వాళ్ళు ముందు, 2 ఆయన 2 ఆయన 3 ఆయన 3 ఆయన. ఎక్కడైనా అంతే. కోర్టులో కూడా ఉండే దోషులందరూ పోతారు. వాళ్ళందరూ చెట్టు కింద ఉంటారు. ఒకడు అరుస్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఒక అతను వెనకుంటాడు. కాబట్టి ముందున్న వాడిని ముందు పిలుస్తాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే నన్ను పిలిచేస్తే నాకు వేరే పని చూసుకొని పోదాం అనుకుంటే వాళ్ళ లిస్టులో వేరుగా ఉంటుంది. చంద్రయ్య 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 అనేటప్పటికీ ఆ వెనకుంటాడు అతను. ఆ చంద్రయ్య వచ్చి బోనెక్కుతాడు. చంద్రయ్య ఏదో ఒక రోజు బోనెక్కుతాడు. అందువల్ల చంద్రయ్య చంద్రయ్య అంటే వచ్చి బోనెక్కుతాడు. తర్వాత సూర్యయ్య సూర్య. ముందు సూర్యుడు ఉండొచ్చేమో కానీ వెనక చంద్రుడు. ఎందుకంటే ఎవరి పేరు ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలుసు. మనం ముందు నిలబడినంత మాత్రాన కాదు. కాబట్టి అందరం క్యూలో ఉన్నాం. యముడి దగ్గరికి మాత్రం అందరం క్యూలో ఉన్నాం. కానీ వచ్చిన బాధ ఏంటంటే ఎవరిని పిలిస్తే కొందరు వెనకొండి కూడా ఇప్పుడు అనుకుంటాడట, అరే 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 క్యూలో నేను ముందున్నాను అనుకున్నాను కానీ వెనక మావాడు వెళ్తా ఉంటాడు. నేను కుర్రాడు కనుక అందరూ క్యూలో ఉంటే వాడు అక్కడ దూరి ఇక్కడ దూరి ఇక్కడ దూరి అక్కడ దూరి ఎవరా వీడు దూరేది అనేటప్పటికి వాడు వెళ్ళిపోయి ఉంటాడు. కనుక వాడు ముందు వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నాడట తండ్రి. నెక్స్ట్ వైశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణ గృహాన్ తస్యై తాం శాంతిం కుర్వంతి హర వైవస్వత ఉదకం. ఉదకం హర, ఉదకం ఆహార. తెరబడింది ఇక్కడ. ఇట్స్ అ డ్రామా. ఉపనిషత్తు అంటే తమాషా కాదు, డ్రామా. ఓ పాస్. ఇప్పుడు మనం సినిమా చూస్తూ ఉంటాం. సినిమా నడుస్తూ ఉంటుంది. మంచి ఒక ఇన్సిడెంట్ నడుస్తూ ఉంటుంది. టకటకటకని అవి ఇవి తిరిగిపోయి వాళ్ళు ఇట్లని అట్లని ఇట్లని అట్లని అట్లని ఇంకెక్కడికి పోద్ది. ఇదంతా డైరెక్షన్. ఇదంతా డైరెక్షన్, వండర్ఫుల్ డైరెక్షన్. ఇక్కడ ఒక పాస్. ఏంటో తెలుసా? సడన్ గా ఆగిపోయింది ఇక్కడ ఉపనిషత్. ఇప్పుడు ఎక్కడికో పోయి వెళ్తున్నాం మనం. ఎట్లా పోవాలా? యముడికి సరే ఇచ్చేసాడు. పోయేది ఎట్లా? ఎక్కడ పాస్పోర్ట్ ఇచ్చేది దీనికి? ఏ ఫ్లైట్ ఎక్కాలి దీనికి? యమలోకం ఎక్కడుంది? లోకల్గా ఎక్కడికి ఇక్కడ పోవడం అంటే పోవచ్చు, కావాలంటే ఓల్డ్ సిటీకి వాడుకోయకంటే పోవచ్చు. కానీ యమలోకానికి బొమ్మంటే యమలోకానికి ఎట్ట పోవాలని, ఏ బండిలో పోవాలి? ఏమీ లేదు. ఇప్పుడు యముడి దగ్గర ఉన్నాడు, అది పాస్. ఇంకా కూడా చాలా తమాషా ఉంది ఇక్కడ. 7వ మంత్రం అది. మొత్తానికి వెళ్ళాడు ఈ కుర్రవాడు. ఎందుకంటే ఇప్పుడు యమలోకం ఉన్నాడు. అది తమాషా. మొత్తానికి వెళ్ళాడు. ఇక్కడ చాలా మందికి సందేహాలు వస్తుంది. ఎట్లా వెళ్ళాడు? కొందరంటారు, నాయన అతి ప్రశ్నాత్ పృచ్చతి. నువ్వు అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నావు. చెప్పలేని వాడు. నేనైతే అడగనమాట. ఎట్లా పోయాడు చెప్తాను, పోతావా? నా దగ్గర కుదరదు అదంతా. దాన్ని పోనప్పుడు నేను చెప్పాలి. ఏం పిచ్చి అనుకున్నావా? నాకేమన్నా ఊరికే నువ్వు క్వశ్చన్స్ చేస్తే ఆన్సర్ చేయడానికి నాకేం పని లేదనుకున్నావా? నువ్వు చెప్పు, పోతానంటే అది అదా. అతి ప్రశ్న లేదు, ఏం లేదు. మిత ప్రశ్న అడిగావు, హిత ప్రశ్న కూడా అడిగావు. ఉండడం కన్నా పోవడమే. చెప్పు, పంపిస్తాను. అట్లా కొందరు అడుగుతున్నారు, ఎట్లా పోయినాడు? ఇంకా కొందరు ఈ శరీరంతో పోయినాడా ఇంకో శరీరంతో? గొడవ ఇది. ఇది ఉపనిషత్తు, ఇదేం కర్మకాండ కాదు.
ఇది ఆఖ్యాయిక, ఇట్స్ ఎ స్టోరీ. అందుకని ఋషికి తెలుసు ఈ పిచ్చి చేష్టలంతా చేస్తారని ఆయన అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? చెప్పగలడు ఎట్లా పోతున్నాడు. అదంతా అనవసరం. ఇక్కడ మనకు కావాల్సిన బ్రహ్మ విద్య ఇప్పటికే లేట్ అయిపోతా ఉంది. 3వ క్లాస్ ఇది. కఠోపనిషత్తు ఇంకా వెళ్ళాలి. అందుకని ఆఖ్యాయికే గనక తొందరగా తీసుకెళ్లి కూర్చోబెట్టేశాడు. ఏమి లేదు, తండ్రి మహాతపస్వి, వాజశ్రవసుడు మహాతపస్వి. అందువల్ల ఆయన తపస్సు ఉంది గనక ఆ తపశ్శక్తి చేత తన బిడ్డ యముడి దగ్గరికి వెళ్ళేటట్టుగా పంపించాడు. సేమ్ బాడీ. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అదేమన్నా అవకాశం ఉందా మనం కూడా, లేకపోతే ఇక్కడ తగలు పెడతారేమో కదా, పూజ చేస్తారేమో కదా, ఎట్లబ్బా పోవచ్చు మనం కూడా. కానీ మనకి ఎట్లున్నది పరిస్థితి? మనం పోయేది ఈ బాడీ ఎందుకు అక్కడికి? నచికేతుడు అంటే 5 years కానీ వాడు ఎగిరి యముడు కూడా పట్టుకోలేడు వాడిని. యముడు బౌల్ చేస్తే వాడు బ్యాట్ చేశాడంటే యముడు తేలేడు, అంత దూరం కొట్టగలడు పిల్లడు. మనం టుక్ 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 టుక్, మనం ఎందుకు ఈ బాడీ, ఈ దేహాలు ఎందుకు? ఇప్పుడు కర్ర ఎత్తుకొని మనం పోతుండేవాళ్ళం. అక్కడ టుక్, మళ్ళీ టిక్ టిక్. అదేంటి తెలుసా? రెండోది మోకాళ్ళు. మొదటిదేమో అది కర్ర, రెండోది టిక్, ఇది మోకాళ్ళు, మళ్ళీ మళ్ళీ కర్ర టిక్. మనం ఎందుకు అక్కడికి? ఇది నిజంగా నన్ను అడిగితే వీటిని వదిలేసిపోతేనే హాయ్. వీటిని ఎత్తుకుని పోవడం కన్నా వదిలిపోతే చిన్న కుర్రాడు కనుక బాగా హ్యాండ్సమ్ బాయ్ బాగున్నాడు, పోయాడు. చిన్నప్పుడు బాగుంది, మనం ఎందుకు పోయేది అక్కడికి? ఇట్లా వద్దు అసలు, ఇది అక్కడ పడేసి పోదాం. సో వెళ్ళాడు అక్కడికి. అంటే తండ్రి తన తపశ్శక్తి చేత పిల్లవాడిని అక్కడికి పంపించేశాడు. ఎందుకు పాస్ అంటున్నానంటే ఈ మధ్యలో చాలా జరిగిపోయింది. ఈ కుర్రాడు అక్కడికి వెళ్ళిపోయాడు, యముడు లేడు. ఎక్కడుంటాడు? ఎంతవరకు పోయినప్పుడంతా దర్శనం చేయడానికి కుదరతుంది. ఎంతవరకు ఎన్ని చోట్లే తిరగాల. ఆయనేమో క్యాంప్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆఫ్ఘనిస్తాన్కి. అక్కడి నుంచి అందరికి పట్టుపోవడం పెద్ద ప్రాబ్లం ఉంది అక్కడ. ఊరికే పడిపోతా ఉండే. ఎంతమంది పడిపోయారో ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళందరినీ పట్టుకుపోవాలా. ఆయన సపరేట్గా దానికి సంబంధించిన క్రేన్స్ అయితేనేమి అవన్నీ తీసుకుని పోయినాడు. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. అది తమాషా. 3 రోజులు, 3 పగళ్ళు, 3 రాత్రులు గడిచిపోయినాయి. కానీ ఈ పిల్లవాడు అనశ్నన్ భోంచేయలేదు. వీడు భోంచేరా. ఎందుకనంటే యమలోకం వచ్చేసాను, మా తండ్రి పంపించాడు, వచ్చాను. ఇది ఎవరిది? ఇది ఆఫీసు యముడిది. యముడిది ఎక్కడ భోంచేస్తాను నేను అతను చూడకుండా? ఇప్పుడు మీరు కూడా ఈ ఆఫీస్ కన్నా ట్రాన్స్ఫర్ అయిపోతారు అనుకోండి. వెళ్ళినప్పుడు ముందు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఎవరికి ఇచ్చే జాయినింగ్ రిపోర్ట్? ప్యూన్కే. ఆఫీసర్కి ఇవ్వాలి జాయినింగ్ రిపోర్ట్. ఆఫీసర్ ఏమో ఆన్ డ్యూటీ, క్యాంపు. ఎవరు చేర్చుకోరు. ఎల్పిసి పట్టుకొని పోయినంత మాత్రం లాభం లేదు. ఆయన ఉండాలి. కాబట్టి ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తే అప్పుడే జాయిన్ చేసుకోవాలి. ఈలోపల ట్రాన్సిట్ పీరియడ్ అయిపోతుంది. ఇది ఒక పెద్ద బాధ. లాస్ ఆఫ్ పే ఏమోనని. కొత్తవాడైతే పే కట్ అవుద్ది, పే కట్ అవుతే సర్వీస్ బ్రేక్ అవుద్ది. ఇదేంది మళ్ళీ ఇదంతా? ఇది ఒక దరిద్రం. ఇది ఎక్కడిది? ఎంత వస్తుంది మళ్ళీ? అర్థమవుతుంది. కాబట్టి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సింది యముడికి. ఆయన ఆఫీస్లో లేడు. ఈ పిల్లవాడు అన్నాడు, ఆయన వస్తే కానీ భోంచేయను. ఈ లోపల కొందరు వచ్చి, బాబు చిన్నవాడికి ఉన్నాడు, నాయన బుజ్జి, నాయన ఒక ఐస్ క్రీమ్ తింటావా? నో. ఫ్రూట్ సాలిడ్? నో. మిరపకాయ బజ్జి? నో. ఇంకా కొందరు గారెలు బుర్రెలు అస్సలు మాట్లాడలేదు. ఇంకా ఎందుకని? ఈ నో ఏంటి? 24 గంటలు మౌనం చాలు, ఇంకేం మాట్లాడలేదు. కూర్చొని ఉన్నాడు, దివ్యంగా వెలిగిపోతున్నాడు ఈ పిల్లవాడు. 3 రోజులు అయిపోయింది, అక్కడ ఎవరు భోంచేయడం లేదు. ఎందుకో తెలుసా? అతిథి బ్రాహ్మణ అత్యాడ. యమలోకానికి అతిథి, అతిథిని పెట్టి చూడండి ఎంత ఉందో. ఆఖ్యాయికలోనే ఇంత ఉంది. అతిథిని పెట్టి భోంచేయడానికి లేదు. వాళ్ళందరూ అలా కూర్చున్నారు.
వీడు చూస్తూ ఉండరు, ఏ బస్సుకు వస్తాడని. ఒక్కో బస్సు వస్తుంది పోతుంది, యముడి దిగరా. ఇంకా ఏ బస్సు వచ్చినా యముడేమో రాలా. ఆయన్ని చూడడానికి వాళ్ళకి చాలా ఉత్సాహం, యముడిని చూడాలంటే చాలా మందికి భయం, కానీ యమలోకంలో ఉండే వాళ్ళకి చాలా హాయి. అసలు నిజంగా యముడు చాలా మంచివాడు, మీకు చెప్తాను చూడండి. నేను అంతా చెప్పేటప్పుడు మీరు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా. ఉత్సాహపడతారు చూడండి. ఈ సచ్ ఎ పర్సన్, ప్లీజింగ్ మేనర్స్ చాలా బాగుంటాయి. ప్లీజ్డ్ బీయింగ్ హీస్. అరే వీళ్ళు ప్రతి బస్సును చూస్తున్నారు, ప్రతి ట్రైన్ చూస్తున్నారు, పోయడం సికింద్రాబాద్ స్టేషన్ పోవడం, మళ్ళీ రావడం, ఈ ట్రైన్లో రాలేదు, ఈ ట్రైన్లో రాలేదు. ఈ కుర్రాడిని నాయన వస్తాడే నాయన తిను. 3 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఆయన 3 రోజులు అయిన తర్వాత వస్తున్నాడు ఆయన. ఎవరు? యమధర్మరాజు. వెంటనే వీళ్ళందరూ వెళ్ళి, ఎవరున్నారు అక్కడ? యమభటులు, యముడి దగ్గర ఉండేటువంటి సేవకులు, వాళ్ళందరూ వెళ్ళి ఒక్కసారి వైశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణ గృహాన్ తస్యై తాం శాంతిం కుర్వంతి హర వైవస్వత ఉదకం. వీళ్ళెళ్ళి యముడితో చెప్తున్నారట, అయ్యా అతిథి బ్రాహ్మణ, ఇప్పుడు వచ్చున్నాడు ఒక అతను, నువ్వేమో 3 రోజులు లేవు, ఇక్కడ పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. ఏమిటో తెలుసా? అతిథి బ్రాహ్మణ, బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఎట్లా తెలుసు? సామాన్యుడు అట్లా రాగల దేహంతో ఇప్పటివరకు ఎవడు రాలేదు. ఇంకొక రూపంలో వచ్చారే కానీ అసలు రూపాలేమో ఇక్కడే ఉంటాయి మన దగ్గర. కానీ సామాన్యుడు కాదు, బ్రాహ్మణ, అతిథి బ్రాహ్మణ. అతిథి మనకు గెస్ట్. ఇతను వచ్చాడు. గృహాన్ ప్రవిశతి వైశ్వానరః. వైశ్వానరః అగ్నిదేవుళ్లాగా ఉండాడు. చూచారా? గృహాన్ ప్రవిశతి. అతిథి అంటే అది అగ్ని. అతిథి అంటే అగ్ని. వైశ్వానరః అగ్నిదేవుడు. గృహాన్ ప్రవిశతి మన ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి మంటలు వస్తే ఏమవుతుంది? వీళ్ళు చూడండి, యముడిని సేవకులు యముడికి చెప్తున్నాడు, మన ఇంట్లో ఎవడో కాదు ప్రవేశించుండేది, అగ్ని. యమా అగ్ని. తస్యై తాం శాంతిం కుర్వంతి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? అతిథి బ్రాహ్మణుడు గనక అతనికి నువ్వు అతన్ని శాంతపరచాలి. ఎందుకని? నీళ్లు కూడా తాగలేదు, 3 రోజులు అయిపోయింది, మంచి నీళ్లు కూడా తాగలేదు, అలాగే కూర్చొని ఉన్నాడు. కనుక అతిథి గనక వస్తే, ఒక్క రాత్రి గనక గడిచింది అంటే మాత్రం, అతను భోజనం చేయకుండా గనక ఉన్నాడంటే మాత్రం, అతిథి దేవోభవ, అతిథి నీకు దైవ స్వరూపం గనక అతిథి బ్రాహ్మణుడు ఇక్కడ ఉన్నాడు, అతను తింటే భోజనం అన్నా తింటాడు, లేకపోతే నీ పుణ్యాన్ని తింటాడు. అది అర్థం. ఎవరు చెప్పేది? యమభటులు చెప్తూ ఉండారు, సేవకులు చెప్తున్నారు. ఆఫీసర్ ముందు సబార్డినేట్స్ నోరిప్పుతారా? ఇక్కడ చూడండి ఎట్లుందో. ఎందుకని తెలుసా? వచ్చినవాడు చిన్నవాడు కాదు. తస్యై తాం శాంతిం కుర్వంతి వైవస్వత ఉదకం హర ఆహార ఇది. నువ్వు తొందరగా పోయి నీళ్లు కావాయా, ఆయన పాదాలు అడుగుతూ గాని. ఉదకం హర ఆహార. ఓ యముడా, నువ్వు తొందరగా వెళ్ళి చెంబుతో నీళ్లు తీసుకొనిరా. ఆ అతిథి బ్రాహ్మణుడి యొక్క కాళ్ళు గడుగుతూ గాని. ఎందుకో తెలుసా? ఏమో, ఇది దోషం. 3 రోజులు మన ఇంటిలో భోజనం లేకుండా ఇతను ఉండడం, అతిథి బ్రాహ్మణుడు ఉండడం దోషం. దోషం కనుక గృహాన్ ప్రవిశతి వైశ్వానరః. వైశ్వానరః ఇవ గృహాన్ ప్రవిశతి. ఎట్లా? దహన్ ఇవ. ఇళ్ళని దగ్ధం చేస్తూ ఉందే అగ్ని. ఆ విధంగా వైశ్వానర స్వరూపంగా, అగ్ని స్వరూపంగా మన ఇంట్లో ప్రవేశించున్నాడు ఈ అతిథి బ్రాహ్మణుడు. కాబట్టి అతనికి ఆహారం లేకుండా 3 రోజులు చేయడం దోషం. కారణం ఏదైనా కానీ దోషాలు యముణ్ణి కూడా వదిలిపెట్టవు. అండర్స్టాండ్? ఏంటది? దోషాలు యముణ్ణి కూడా వదిలిపెట్టవు. యముడు అందరినీ పట్టుకుపోయినా దోషాలు అతన్ని పట్టుకుంటాయి. కాబట్టి నువ్వు పనుల్లో ఉన్నావు, పూర్తి చేసుకొని వచ్చావు, బాగుంది. కానీ పరిస్థితి ఇట్లా ఉంది కనుక ఉదకం ఆహార హర ఆహార, నైనా నీళ్లు తీసుకొనిరా, అతన్ని శాంతపరచు, అతిథిని శాంతింపజేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అని ఎవరు చెప్తున్నారో తెలుసా? సేవకులు చెప్తున్నారు. ఎక్కడైనా ఉంది?
చూడండి, నేను ఎంత ఉందో చూడండి ఇక్కడ. ఈయనకు పాదాలు కడగాలంటున్నారు వాళ్ళు, అతిథి బ్రాహ్మణుడు గనక. మరి పాదాలు కడగడానికి జలం అవసరం, ఉదకం. వీళ్ళు తేవచ్చు కదా, అతన్ని తెమ్మంటున్నారు. ఎక్కడైనా ఉందే? ఆఫీసర్ కింద వాడిని కాఫీ తీసుకురా, నీళ్లు తీసుకురావచ్చు అనేది, ఆఫీసర్ని కాఫీ తేపో, ఇది ఎక్కడన్నా ఉందే? యమభటులు, యమ సేవకులు యముణ్ణి పిలిచి పో నీళ్లు తీసుకొని రాపు అంటున్నారు. ఎందుకో తెలుసా? 3 రోజులు ఇక్కడ ఉన్నాడు. గృహాన్ ప్రవిశతి వైశ్వానరః ప్రవిశతి దహన్ ఇవా. కాబట్టి అగ్ని ఎట్లాగైతే ఇళ్లను దగ్ధం చేస్తాడు, అట్లా దగ్ధం చేస్తాడేమో. అతని దగ్ధం చేస్తాడంటే అతని తపస్సు, మన యొక్క దోషాలే మనల్ని దగ్ధం చేస్తాయి. అతన్ని 3 రోజులు ఇక్కడ అతిథి బ్రాహ్మణుని పెట్టుకొని సత్కరించకపోవడమే దోషం. దీనివల్ల ఏం జరుగుతుందో, అందువల్ల ఉదకం హర, మేం తెస్తే మా ఇళ్ళు బాగుంటాయి, నీ ఇళ్ళు బాగుండాల. మీ ఇంటికి వచ్చింది, నువ్వు పెద్ద చిన్న అక్కడ పక్కన పెట్టు. సాధువు దగ్గర ఎన్ని కుదరవు. వచ్చిన వాడు సాధువు, కాన్ తీసుకొని రా. మనమైతే ఏమంటాం? తీసేస్తాను ఉద్యోగం. యముడు అన్నాడు, నేను ఎక్కడ పోతానని పోయి తెచ్చుకున్నాడు అట నీళ్ళు. కరెక్ట్. కాబట్టి కింద వాళ్ళు అనేవాళ్ళు ఎట్లుండాలంటే, ఊరికే పైవాడికి అడుగులకు మడుగులు ఎత్తుతూ కాదు, వాడు తప్పు చేస్తే సరి చేసేవాడు అవి కూడా ఉండాలి. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడే యజమానికి సుఖం, అధికారికి సుఖం, పరిపాలించేవాడికి సుఖం. అంతేగాని వాడు ఏం తప్పు చేస్తున్నా హబ్బా నీకు మించిన వాడు లేరంటే వాడు పోతాడు ఒకరోజు. వీడు మాత్రం ఉంటాడు. ఎందుకో తెలుసా? కొత్తగా వచ్చేవాడికి మళ్ళీ ఇదే అంటాడు, నీకు మించిన వాడు లేరు. మరి ఒక్కొక్క గవర్నమెంట్ పోతుంటే ఎవడు వస్తుంటే వాడికి మించిన వాడు లేదనడమే. వాడు పాపం పోవడం, తర్వాత వచ్చి ఎక్కడ చౌరాస్తాలో కూర్చోవడం. అందువల్ల ఎప్పుడు కూడాను నీవు మేలు కోరేవాడివైతే ఓపెన్గా చెప్పాలి. కనుక అతిథి బ్రాహ్మణుడు ఉన్నాడు, 3 రోజులు అయిపోయింది, భోజనం చేయలేదు, అతిథి సత్కారం లేదు. వైశ్వానరః అగ్నిదేవుళ్ళు అంటే వాడు. కాబట్టి గృహాన్ ప్రవిశతి, మన ఇళ్లలో ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఎలా? దహనీయవా, అగ్ని ఎట్లా దహనం చేస్తుంది అట్లా. కాబట్టి తొందరగా వెళ్ళి అతన్ని శాంతింపజేయి, నీళ్లు తీసుకొని రా అంటే యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.